నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీలో ఎవరితో పొత్తు కొనసాగిస్తుందో చెప్పాలన్న మంత్రి అంబటి రాంబాబు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్. భారీ సంఖ్యలో ఆటో కార్మికులు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిక. పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీలో ఎవరితో పొత్తు కొనసాగిస్తుందో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. నర్సరావుపేట ఎంపీ స్థానం బీసీలకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని చెప్పుకొచ్చారు. బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరిచేసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. చంద్రబాబు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తాడో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య మాత్రమేనని, పవన్, లోకేష్, బీజేపీ వంటి వారెవరు వచ్చినా ఉపయోగం లేదని అన్నారు. చూద్దాం, వాళ్ళు టికెట్లు డిసైడ్ చేయనివ్వండి, ఏం జరిగిందో చూద్దాం. జనసేనకి ఎన్ని ఇస్తారో చెప్పనివ్వండి, చూస్తాం. ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీలో ఎన్ని సీట్లు ఇస్తారో చూడండి, అప్పుడు చూద్దాం. ముందుంది ముసళ్ళ పండగ, తొందర ఏం పడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ క్లారిటీ. ఒకటే చెబుతున్నా, టోటల్ స్క్రీన్ మీద ఇద్దరే ఉన్నారు. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అంతే ప్రశ్న. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ అవుట్, షర్మిల స్క్రీన్ అవుట్, లోకేష్ స్క్రీన్ అవుట్, బీజేపీ స్క్రీన్ అవుట్. రెండు విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి. దీని మీదే ఓటర్ డిసైడ్ అవుతాడు. ఇది మా విశ్వాసం, మా నమ్మకం. ఎవరు ఎన్ని మారినా, ఎన్ని అసంతృప్తులు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు 100కి 150 పాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇవాళ రాసుకోండి. ఎన్నికలైన తర్వాత మీరే నన్ను అడగండి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత. కారణం ఏంటంటే ఏంటి ఈ కాన్ఫిడెన్స్ ఏమిటి అని మీరు అనొచ్చు. మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్, మా పరిపాలన తీరే మా కాన్ఫిడెన్స్. మేము 2,60,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం. ఫిల్ఫరేజ్ లేకోకుండా, పైసా తీసుకోకుండా, మధ్యవర్తులు లేకోకుండా, జన్మభూమి కమిటీలు లేకోకుండా, లీడర్లు కాజేయకోకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం, తొలి ప్రభుత్వం ఇది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకున్నట్టయితే, పూర్వం నుంచి నేను చూస్తున్నా, 89 నుండి శాసనసభ్యుడిని. ప్రభుత్వం ఇచ్చే డబ్బు రూపాయి ప్రభుత్వం రిలీజ్ చేస్తే మధ్యలో ఎలుకలు తోనేసినట్టు తోనేసేవాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల నుండి ఆఫీసర్. చివరికి చేరేది 30 పైసలు 40 పైసలు అయ్యేది ప్రజలకి. నౌ 2,60,000 కోట్లలో ప్రతి పైసా కూడా లబ్ధిదారుడికి చేరినటువంటి ప్రభుత్వం ఇది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించాక రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ అయ్యారు. ఇదే తొలి భేటీ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. భారీ సంఖ్యలో ఆటో కార్మికులు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షుడు గౌర్ల గోవింద్ నాయకత్వంలో 150 ఆటో కార్మిక కుటుంబాల సభ్యులు వైఎస్ఆర్సీపీలో చేరారు. కృష్ణలంక 22వ డివిజన్లోని సత్యంగారి హోటల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో వారందరికీ అవినాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలుపుతూ పార్టీలో చేరడం శుభపరిణామని అన్నారు. ప్రజల మద్దతుతో రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని తెలిపారు. 850 కోట్లతో తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చేసిన ఘనత జగనన్నకే దక్కుతుంది అన్నారు.
కులం, మతం, పార్టీలు చూడకుండా సచివాలయం వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటికే పథకాలు అందిస్తున్నామన్నారు. భవిష్యత్ గ్యారెంటీ అని చంద్రబాబు అంటున్నారని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఇవ్వలేని గ్యారెంటీ ఇప్పుడు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధపు ప్రచారాలు, కుట్రలు చేసినా మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని తెలిపారు. కొత్త, పాత నాయకుల కలయికతో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామన్నారు. అనంతరం గౌర్ల గోవింద్ మాట్లాడుతూ 18 ఏళ్లుగా టీడీపీకి కష్టపడి చేస్తున్నా ఎటువంటి గుర్తింపు ఇవ్వకపోగా అవమానం జరగడంతో పార్టీని వీడినట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అవినాష్ మంచితనానికి ఆకర్షితుడినే పార్టీలో చేరానన్నారు. టీఎన్టీసీలో సభ్యు దగ్గర నుంచి ఈరోజు విజయవాడ నగరంలో అధ్యక్షుడిగా, తూర్పు నియోజకవర్గ ఆటో కార్మికుల అధ్యక్షుడిగా పనిచేసిన సోదరులు గొర్ల గోవింద్ గారు, అదేవిధంగా ఆయనకు సంబంధించిన దాదాపుగా 150 కుటుంబాలు ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వాన్ని, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలు మెచ్చి నచ్చి ఈరోజు ఈ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ఈరోజు వాళ్ళందరూ గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబ సభ్యుల్లో చేరినందుకు వాళ్ళందరి గారు సాదరంగా ఆహ్వానించి వాళ్ళందరి గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మరి ముఖ్యంగా ఈ కృష్ణలంక ప్రాంతంలో చేసిన రిటైనింగ్ వాల్స్ కానివ్వండి, కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి కానివ్వండి, నాయకులు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ గారు ఆకర్షితులే ఈరోజు గోవింద్ గారు పార్టీలోకి ఆహ్వానిస్తాం. పెద్దలు సీనియర్ నాయకులు గౌతమ్ రెడ్డి గారు ఒక సమక్షంలో ఈరోజు పార్టీలో జాయిన్ అవటం తప్పకుండా రాబోయే రోజుల్లో, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది. ఈరోజు వాళ్ళకు సంబంధించిన మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో ఏదో పేరు లేనాళ్ళు, అనామకులు, బలం లేనాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జనాల్లో బలం ఉన్న నాయకులు, గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి నాయకత్వంలో చేరుతున్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఈరోజు ఉందని చెప్పని ప్రారంభమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజానీకం చేస్తున్న మంచి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు గారు, అంటే బలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు గారా, తెలుగుదేశం పార్టీలో మాలాంటి బలహీన వర్గాల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే చేరాలని చెప్పని ఒక ఉద్దేశంతో వచ్చిన నాయకులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా జగన్ గారి నాయకత్వం బలపరిచే విధంగా ముందుకెళ్తాం సందో చెప్తూ సెలవు తీసుకుంటాం. మన మీద నమ్మకం పెట్టుకుని ఆయనకి అభ్యర్థిత్వాన్ని ఇవ్వడం జరిగిందో మనం అదే నమ్మకాన్ని వమ్ము చేయకుండా అసెంబ్లీలోకి పంపించేటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాలా. కారణం ఒకటే, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యుద్ధం, ఆ యుద్ధం కూడా జరిగేటువంటిది పేదలకి, పెత్తందారులకి జరిగేటువంటి ఈ యుద్ధంలో పేదల పక్షపాతిగా, మధ్యతరగతి ప్రజల యొక్క పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే మనకు ఆయుధం అనేటువంటి చెప్పాలా. మనం ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాడికి కావాల్సినటువంటి సకల సదుపాయాలకు, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకుంటానికి బట్ట, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, వీటన్నింటినీ కూడా ప్రజల ముంగిటకి తీసుకొచ్చినటువంటి మహానాయకుడు ఎవరైనంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చెప్పక తప్పదు. ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు ఆడేటువంటి నాటకాలు, జరిగేటువంటి కుట్రలు ప్రజానీకానికి అందరికీ కూడా ఒక రకంగా తెలుసు. మేకవన్య పులిలాగా ఆయన నేను మేకతోలు కప్పుకుని వస్తున్నాననే పద్ధతిలో 2014లో వచ్చాడు. మొత్తం మేకతోలు తీసేసి ప్రజానీకం అందరినీ కూడా తినేటువంటి జరిగింది. తెలుగుదేశం పార్టీలో 16 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తే, మరి బీసీ నాయకులైన నేను అనేక సంవత్సరాల నుంచి అనేక పదవులు సేవ అందించాను. మరి బీసీ నాయకుడు అనేది నాకు మరి గౌరవం తగ్గింది.
అవమానించడం జరిగింది. మరి జగనన్న మరి బీసీ మైనార్టీ ఎస్టీ అనే నినాదంతో బీసీలకు కానీ ఏదైనా కానీ ఎంతైతే గౌరవిస్తున్నారో మరి దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో వాళ్ళ ఈ నియోజకవర్గంలో బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఎస్టీలకు కానీ మిగతా కులాలకు కానీ ఆయన ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ట్రేడ్ యూనియన్లో ఉన్న కార్మిక నాయకులందరం కూడా మరి జగన్ గారు చేసే అభివృద్ధి కానీ దేవినేని అవినాష్ గారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకముందే ఈ నియోజకవర్గంలో మంచి అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడని ఆయన పేద ప్రజలకి మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఆకర్షణ జరగడం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పేద పిల్లలకి మంచి ఇంగ్లీష్ మీడియం చదవడం నాకు బాగా నచ్చింది. పేద ప్రజలకి ముసలి వాళ్ళని నడవలేని స్థితిలో మంచి పింఛన్ ఇవ్వడం జరుగుతుంది సేవను పెట్టి. మరి పేద ప్రజలకు ఇల్లు లేనన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇస్తానని చెప్తే మేమే చాలామంది డబ్బులు కట్టడం జరిగింది. ఆ డబ్బులు కూడా రాలేదు, ఇల్లు రాలేదు. మరి జగనన్న ఇవ్వలేదని చెప్తారు కదా, ఇప్పుడు జగనన్న అనేక కారణాలు ఇవ్వలేకపోయాడు, ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు. దానికి ముందే చాలా ఇల్లు చాలా స్థలాలు పేద ప్రజలు 30 లక్షల ఇల్లు అన్నారు. ఈరోజు 20 లక్షల రూపాయలు ఇల్లు చేసే ఖరీదు 20 లక్షల ఇల్లు ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇన్ని మంచి పథకాలు చేస్తున్నాడు కాబట్టి మరి మా అవినాష్ గారు నియోజకవర్గంలో పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఏ అవసరాలు అయితే ఉన్నాయో వాళ్ళన్నీ తీర్చడం కాబట్టి జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో తూర్పు నియోజకవర్గంలో కృష్ణానది కరకట్ట వాసిగా ఉన్న గత ప్రభుత్వంలో సగం కట్టి ఆపేసింది. అది సగం మెరక ఉంది కాబట్టి ప్రజలకు ఎవరికి ఇబ్బంది కాదు కాబట్టి కట్టారు. అసలుగా మునిగిపోతున్న కట్టని ప్రజలు ఇబ్బంది పడుతున్న ఆ రిటర్నింగ్ వాళ్ళని ఒక ఛాలెంజ్గా దేవినేని అవినాష్ గారు తీసుకొని పేద ప్రజలకి ఈ 3.5 సంవత్సరాలు ఆయన వచ్చిన కాలంలో తూర్పు ఎన్నో అభివృద్ధులు చేస్తే కృష్ణలంక రిటర్నింగ్ వాళ్ళు కట్టడమే ఒక జయంగా పెట్టుకున్న అవినాష్ గారు. అదే నాకు మెయిన్ నచ్చింది. ఎందుకంటే అక్కడున్న ఇల్లు ప్రతి ఒక్క ఇల్లు కూడా పోకుండా కాపాడడానికి ప్రయత్నించి నేనున్నానని భరోసా ఇచ్చాడు. కాబట్టి అలాంటి మంచి పనులు అవినాష్ గారు చేస్తున్నారు. కాబట్టి మా బీసీలకు కూడా ఎన్నో అభివృద్ధి మంచి పథకాలు ఇచ్చాడు. కాబట్టి బీసీలందరినీ ఉన్నతమైన స్థానంలో ఈరోజు నిలబెట్టారు. కాబట్టి ఆయన దగ్గరున్న ఏ మనిషి అయినా సరే ఒక్కసారి కానీ కనెక్ట్ అయితే ఆయన సచ్చే వరకు కూడా ఏ అభిమానులాగా వదలరు. అలాంటి ప్రేమించే వ్యక్తి. మరి అలాంటి కుటుంబంలో నేను కూడా చేరడం కూడా భాగ్యం చేసుకొని 2024లో దేవినేని అవినాష్ గారిని ఎమ్మెల్యే చేయడానికి నా వంతు కృషి ఎంత పోరాడాలో అంత పోరాడతాం. అసెంబ్లీ గేటుకి పంపించే లోపలే అధ్యక్ష అనిపించే బాధ్యత మాత్రం మా కార్మికులందరూ తీసుకొని అవినాష్ గారిని ఎమ్మెల్యే చేయడమే. దీంట్లో నో ఆర్గ్యుమెంట్. ఎవరు చెప్పినా వినేది లేదు. అవినాష్ గారు ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలకు అడిగి పెడతారు. జై జగన్, జై అవినాష్. నియోజకవర్గ వైఎస్ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ని చిటికం దుర్గాప్రసాద్ నా పేరు. ఈరోజు మరి బీసీల్లో మా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి టీఎన్టీసీ టీడీపీ తరఫున ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్, బలమైన నాయకుడు. ఇంత బలమైన నాయకుడిని ఈ 16 సంవత్సరాలు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు ఒక చీపురు పొలలా వాడుకొని చీపురు పొలలా పక్కన పెట్టడం మాకు చాలా బాధాకరంగా అనిపించింది. మరి గద్దె రామ్మోహన్ రావు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం, అయ్యా మీ కారులో తిరిగేది అగ్రకులాలే మీకు కావాలా? ఈరోజు గోవర్ధన్ రావు గారు లాంటి బీసీ నాయకులు మీకు వద్దా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే 16 సంవత్సరాలు కార్మికుడిగా పనిచేసి పార్టీ కష్టకాలంలో కూడా గద్దె రామ్మోహన్ రావు గారికి అండగా నిలబడితే ఈరోజు అదే గద్దె రామ్మోహన్ రావు గారు అగ్రకుల ఆధిపత్యంతో బీసీ కులానికి యాదవ్ కులానికి చెందిన గోవర్ధన్ రావు గారిని గోర్ల గోవింద్ గారిని మరి అవమానించడం జరిగింది. ఈ అవమానించిన తర్వాత గోర్ల గోవింద్ గారు మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ అని చెప్తున్నారు. కాబట్టి మీరందరూ నా దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నిలబడుతున్నారో అలాగే మీ అందరికి అండదండగా ఉంటానని ఒక బీసీ సోదరుని గోవింద్ గారిని ఈరోజు హక్కున చేర్చుకొని వారికి ఏది కావలిస్తే నువ్వు చేయి, నీ వెనకమాల మేము ఉంటాం, నీతో పాటు మన తూర్పు నియోజకవర్గ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ దుర్గా ఉంటాడు, మీ ఇద్దరు కలిసి తూర్పు నియోజకవర్గంలో ఆటో కార్మికుల సమస్యలు కానీ పేద ప్రజల సమస్యలు కానీ తీర్చాలని ఆదేశించడం జరిగింది. మరి ఈరోజు
గోవింద్ గారు లాంటి బలమైన నాయకులు ఈరోజు అవినాష్ గారి సమక్షంలో మా పార్టీలో జాయిన్ అవడం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరొకసారి గోవింద్ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ఒక పని విధానం చూసి రేపు ఎక్కువ వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ పార్టీలకు అతీతంగా ఆయన విధానం, ఆయన పనిచేసే కష్టం విధానం చూసి సోషల్ మీడియాలో చూసి ఒక కుర్రాడు సూర్యాపేటలో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ఆ కుర్రాడు పరామర్శించి ఆ వైద్యానికి గడిపే ఖర్చు పెట్టుకునేటువంటి వ్యక్తి అవినాష్ గారు. సోషల్ మీడియాలో చూసి వెళ్ళి ఆయనకి సహాయం చేసిన వ్యక్తి. ఇటువంటి మనస్తత్వంలో నాయకుని ఎవరుకుంటారండి. ఈరోజు గొర్రెల గోవిందే కాదు, ప్రతి వాళ్ళు మాకు ఫోన్లు వస్తున్నాయి. ప్రతి పార్టీల్లో కూడా కొన్ని ఉంటాయి కాబట్టి బయటపడడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ అవినాష్ నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు రేపు పొద్దున్న చాలామంది వచ్చే పరిస్థితి అయితే ఉంది. అది ఓన్లీ దేవినేని అవినాష్ నాయకత్వంలోనే. ఆ కేడు మట్టం అవినాష్ గారికి దక్కింది. గొర్రెల గోవింద్ కూడా ఆయన వ్యక్తిత్వం నచ్చి, ఆయన మనసత్వం నచ్చి, ఆయన అవినాష్ గారిని ఆకర్షితులే వచ్చాడు. ఆయన ఒకసారి గుణదల దొడ్డిలోకి వెళ్తే వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఓన్ చేసుకుంటే వీళ్ళు కార్యకర్తలు చూడరు, కుటుంబ సభ్యుల్లో చూస్తారు. అది గుణదల దొడ్డు. ఓకే, థ్యాంక్ యూ. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా సాగుతుంది అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కేఏ పాల్తో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు సోమవారం నాడు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక 26వ డివిజన్లోని చుట్టుగుంట, కాకాని నగర్ తదితర ప్రాంతాలలో స్థానిక వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ అంగిరేకుల గొల్లబామ నాగేశ్వరరావు తదితరులతో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఆయన ముందుకు సాగారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ వైసీపీ హయాంలో అభివృద్ధి శరవేగంగా సాగుతుందన్నారు. ప్రతిపక్షాలు కూటమి పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ వారాల అబ్బాయిలాగా వారానికి ఒకసారి విజయవాడ వస్తాడన్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల రాజకీయ జీవితంలో అతనికి ఎజెండా తెలియదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కేఏ పాల్తో తప్ప అందరితో పొత్తు పెట్టుకున్నారన్నారు. ప్రజలు ఎజెండా లేని వ్యక్తులు పవన్ కళ్యాణ్, చంద్రబాబులని దుయ్యపట్టారు. సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో, ప్రజల్లో మాత్రం జీరో అని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ అని అన్నారు. నాయకత్వం లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 26వ డివిజన్లో ఈరోజు ఈ యొక్క పర్యటన ప్రారంభించడం జరిగింది. ఈ పర్యటనకి స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు గారు, గొల్లబామ గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు అందరం కలిసి రావడం జరిగింది. పార్టీ నాయకులు, అంత ముఖ్య నాయకులు కూడా చాలా పార్టీ ఇక్కడ చాలా పెద్ద నాయకులు, కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క డివిజన్లో చిన్న చిన్న సమస్యలు తప్ప ఆల్మోస్ట్ అందరికీ కూడా పథకాలు బాగా వస్తున్నాయి. ఒక 9 లైన్లో ఒక డ్రైన్ ఒకటి దాన్ని పైప్ వేయాలని చెప్పి అడగడం జరిగింది. దాన్ని వెంటనే మంజూరు చేస్తాను కూడా చెప్పడం జరిగింది. మెయిన్ రోడ్డు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేశారు. రేపు 14వ తారీఖు టెండర్ ఉంటుంది. ఆ తర్వాత వెంటనే దీన్ని రోడ్డు కూడా ఫామ్ చేస్తాము. ఇతర చిన్న చిన్న డ్రైనేజ్ ఇష్యూస్ అవి చెప్పడం జరిగింది. వాటిని కూడా సార్ట్ అవుట్ చేస్తామని చెప్పాను. ఎందుకంటే అభివృద్ధి అనేది సర్వేగంగా సెంట్రల్ నియోజకవర్గంలో నడుస్తుంది. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా చక్కగా నడుస్తున్నాయి. ప్రజల నుంచి చక్కటి ఆశీర్వాదం, దీవెనలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మాకు ఈ పథకాలు నడుస్తాయని చెప్పడం కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలిచి ఈ సీట్ని గిఫ్ట్గా ఇస్తారని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంది ఇక్కడ. అదేవిధంగా పక్క ఏదైతే ప్రతిపక్షం ఉందో వాళ్ళందరూ కూడా కూటమిలకి పరిమితం అవుతున్నారు తప్ప ప్రజలకి మంచి చేయాలని కానీ మేలు చేయాలని చెప్పే ఆలోచన ఎవరికీ లేదు. పవన్ కళ్యాణ్ ఏమో వారానికి ఒకసారి వచ్చి చంద్రబాబు సిట్టింగ్ అవ్వడం, అది పెద్ద ఐటెం రాయించడం. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేని వ్యక్తి పవన్ కళ్యాణ్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, అతనికి కూడా 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు. అభ్యర్థులు లేక మా పార్టీలో ఎవరైతే సీట్లు రాలేదో వాళ్ళని తీసుకొని అక్కడ టికెట్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఒక పార్టీ లేని అవన్నీ ఏమైనా పార్టీలు అవన్నీ
ఇవన్నీ గమనించాలి. చంద్రబాబు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమో 10 years ఇండస్ట్రీ. ఇప్పుడు ఈయన కొత్తగా 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది కదా, 10 ఏళ్ళు ఏం సాధించాడని చెప్పని మాత్రం పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను. పొత్తుల కోసం తప్ప 10 ఏళ్లలో నీ సొంత కాళ్ళ మీద నువ్వు నుంచోలేని వ్యక్తివి ఈ రాష్ట్రానికి ఏం మంచి చేస్తారండి వీళ్ళు? కాసేపు బీజేపీతో పొత్తుంటాడు, కాసేపు బీఎస్పీతో పొత్తుంటాడు, కాసేపు కమ్యూనిస్ట్ పార్టీతో పొత్తుంటాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, చంద్రబాబు అనే వ్యక్తి ఇద్దరు కూడా ఇంతవరకు ఒక కేఏ పాల్ పార్టీతో తప్ప అందరితో పొత్తులు పెట్టుకున్నారు. వాళ్ళు ఒక కేఏ పాల్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, చివరికి అది కూడా పెట్టుకోవాల్సిన దుస్థితి వస్తుందని తెలియదు వీళ్ళకి. అటువంటి పార్టీలు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తాయంట, పోటీ చేస్తే ఓడిస్తాయంట. ఎవరైనా ఒక పార్టీ పెట్టినప్పుడు కొన్ని ఆశయాలు ఉండాలి. ప్రజలకి మంచి చేయాలి, నా ద్వారా అందరికీ మంచి చేయాలని చెప్పని. నేను జగన్మోహన్ రెడ్డి కోల్చడానికే పెట్టాను, జగన్మోహన్ రెడ్డి దించేస్తాను. నీ తరం అవుతుందా పవన్ కళ్యాణ్? జగన్మోహన్ రెడ్డి గారిని దించే తరం నీకు అవుతుందా? నువ్వు సినిమాలో పవర్ స్టార్వే, రాజకీయాల్లో 0 స్టార్. నువ్వు పవర్ లేని స్టార్. నీకు రాజకీయాల్లో పవర్ అనేది లేదు నీకు. ఎందుకంటే ప్యాకేజీకి అమ్ముడిపోయేవాడిని ప్రజలు నమ్మరు, గుర్తుపెట్టుకోవాలా. నాయకత్వం లేని వ్యక్తికి రాజకీయ పార్టీ నడిపే అర్హత కూడా లేదు అని పవన్ కళ్యాణ్కి నేను మీ ద్వారా హెచ్చు పలుకుతూ, ఈ డివిజన్లో చక్కటి ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి చేశాము, ఇంకా కొంత పెండింగ్ ఉంది. ఆ అభివృద్ధిని కూడా సర్వేగంతో చేయించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ డివిజన్కి మంచి అభివృద్ధి చేసే విధంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తామని మీ ద్వారా నేను తెలియపరచుకుంటాను. ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గంలో మన ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో గడప గడప పర్యటన అంటే 26వ డివిజన్లో చాలా చక్కటిగా ప్రతి గుమ్మం వెళ్తుండే, అన్న మాకు జగనన్న పథకాలు వచ్చినాయి అన్న, మన ఇప్పుడు ఇన్ఛార్జ్ గారు చక్కటిగా అధికారులు తీసుకొచ్చి పనులు చేయించారన్న అనేది ప్రతి వాడల్లో జగన్ 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 అనేది ఇప్పుడు ఒకే ఒక సౌండ్. ఇక్కడ చిన్న చిన్న పరిష్కారాలు ఉన్నాయి. ఒక పెద్దది ఒక కాలువ ఉంది. అదేవిధంగా మన కొండ వాటర్ మొత్తం ఆ కాలువ నుంచి ఇంటిపై నుంచి వెళ్తే అది కూడా మనం ఆల్రెడీ చేపిస్తాం. అది కూడా మన అధికారులు పిలిచి మొన్న నేను పర్యటన చేయడం జరిగింది. చాలా మన ఒక ఇంటర్వ్యూలో మన వెల్లంపల్లి గారు చెప్పింది ఒకే ఒక మాట, 175 నియోజకవర్గాల్లో కూడా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు. అట్లా మాటిస్తే ప్రాణమైన ఇస్తారు. అట్లాంటి వ్యక్తి మన ముందు నిల్చున్నారు. కాబట్టి మీరందరూ సెంట్రల్ నియోజకవర్గం అందరూ ప్రజలందరూ దీవించాలి, మంచి మెజార్టీతో సీనియర్ని గెలిపించాలని మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మొన్న ఇక్కడ మాజీ ఎమ్మెల్యే 4.5 సంవత్సరాలు లేనిది ఎమ్మెల్సీ ఒక మాయల మరాఠీ ఒక స్కామ్ అంటున్నాడు. అంటే సింగ్నగర్లో ఒక ఖబర్స్థాను, మైనార్టీ ఖబర్స్థాన్ ఉంటే 50 లక్షలు పెట్టి పనిచేయటం మాయల్ మరాఠీనా. అదేవిధంగా షాదీఖానాకి ఒక 20 లక్షలు పెట్టి ఒక పహరీ గోడ కట్టడం మాయల్ మరాఠీనా. అదేవిధంగా మన అంటే ఏలూరు లాకుల దగ్గర ఒక ఖబర్స్థాన్కి దానికి కూడా 40 లక్షలు పెట్టి పనిచేయడం అనేది ఇప్పుడు మాయల్ మరాఠీనా. ప్రతి మసీదు అభివృద్ధిగా అనేది ఇప్పుడు ముందుకు నడుస్తుంది మాయల్ మరాఠీనా. అని కొత్తగా 4.5 సంవత్సరాలు లేనిది ఇప్పుడు వచ్చిందే నెప్పేంటి అతనికి. అంటే సీనన్న ఇక్కడ వచ్చిన తర్వాత గడప తెరవడం, వాళ్ళు చేసిన అరాచకాలు బయట పెట్టడం వల్ల ఇతని గొంతు ఈరోజు వస్తుంది. నా తగ్గించుకో, ఏం జరుగుతుందో చూడు అనేది ఇక్కడ ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, వాళ్ళకి ఏం చేయాలో చేస్తున్నారు. మైనార్టీ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ న్యాయం జరిగిందంటే ఏ ప్రభుత్వం లేదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. రాబోయే రోజుల్లో బంపర్ మెజార్టీతో సీనన్న గెలిపించి జగనన్న గిఫ్ట్ ఇద్దామని తెలియజేస్తాం. వైఎస్ఆర్సీపీ తరపున 3 రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులైన వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు కలిశారు. సీఎంను కలిసిన వారిలో వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు ఉన్నారు. రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వైఎస్ఆర్సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని కొనియాడారు. గతంలో బీసీలకు 4 రాజ్యసభకు అవకాశం కల్పించగా తాజాగా దళితుడైన గొల్ల బాబురావుకి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. శాసనసభలో అత్యధిక బలం తమకే ఉందని, వైఎస్ఆర్సీపీ నుంచి 3 అభ్యర్థులు విజయం సాధిస్తామని చెప్పారు. సీఎం జగన్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, మళ్లీ వైఎస్ జగన్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం వద్ద బోర్వెల్ బండి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 4 స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా ఒరిస్సాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బీసీలకు పదవులు ఇచ్చారు కానీ అధికారాలు ఏవి అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి లాంటిదని ఎద్దేవా చేశారు. బీసీ నేతలకు ఎక్కడ న్యాయం జరగడం లేదని, గౌరవం ఇవ్వడం లేదని, ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. బీసీలు ఇవాళ సంక్షేమం కోసం కాకుండా ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బీసీలు ఇవాళ పార్టీకి దూరం అవుతున్నారని, దీనిపై వైసీపీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టకముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో నేను కూడా భాగస్వామ్యం కావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒంటెద్ద పోకడ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి చూద్దాం. ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా, అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా వంటి బీసీ వర్గాలకు సంబంధించి ఒక తడం ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వారి యొక్క అభివృద్ధిలో, వారి యొక్క పురోభివృద్ధికి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, మైనార్టీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగతాలను అర్థం చేసుకునే పరిస్థితి కాదు. తాత్కాలికంగా కొన్ని పదవుల్ని పనిచేయడం చేసి ఆ పదవులు ఇచ్చాం, వేరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది, సమాజంలో మార్పు వచ్చింది, బడుగు బలహీన వర్గాలతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందారని మాట్లాడటం కానివ్వండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి, ఇది వాస్తవం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం అంత నిజం. ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి, ఈ రాష్ట్రంలో 139 బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మేము మనవి చేస్తాం. ఆ రోజు కష్టపడ్డాం, అధ్యయన కమిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాం. ఈ రాష్ట్రంలో సరైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది, అన్ని విధాలుగా గౌరవిస్తారని పరిస్థితి అనుకున్నాం. కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పదవులకు సంబంధించినటువంటి పనిచేయడం చేశారు కాస్త పుస్తకాన్ని, పదవులు ఇచ్చారు కానివ్వండి, పవర్ లేనటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో 56 సంబంధించినట్టు 56 సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ని ఇంతవరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కలిసిన పరిస్థితి లేదు. ఏ ఒక్క కార్పొరేషన్ సంబంధించి కూడా నిధులు లేని పరిస్థితి. ఒకవైపున విద్యా విధానానికి సంబంధించి కానివ్వండి, మరోవైపు నుంచి విద్యకు విద్యా విధానానికి సంబంధించినటువంటి విదేశీ విద్యకు సంబంధించి కూడా దాదాపుగా సామాన్యుడికి, బడుగు బలహీన వర్గాలకి ఆ విదేశీ విద్యను నేర్చుకునే విధంగా కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించిన పరిస్థితి కూడా దాఖలైనటువంటి పరిస్థితి. అందుకని నేను మాట్లాడుతున్నాను, బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అంటే
మరి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ ప్రకారం సామాజిక న్యాయం అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సామాజిక న్యాయంలో మిళితమై ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగటానికి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఉన్నటువంటి సామాజిక న్యాయం చూడండి. ఏ ఎస్సీ సంబంధించి, ఏ బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు ఏమాత్రం గౌరవం ఉందో ఈ రాష్ట్రంలో ఆ ప్రజలందరూ కూడా, సామాన్య సంబంధించిన బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ నేను మనవి చేస్తున్నాను. మనం చూస్తున్న వైపు రాజధానికి సంబంధించి కానివ్వండి, ఇప్పటి వరకు రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రం. అదేవిధంగా అనేక అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో లక్షల కోట్లకు సంబంధించి అప్పులు చేసేసి అప్పుల ద్వారా ఈ యొక్క రాష్ట్రాన్ని నడుపుతున్న పరిస్థితి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇది తప్పనిసరిగా కూడా బడుగు బలహీన వర్గాలకు ఏదో న్యాయం చేస్తున్న ఆశించాం కానివ్వండి, ఈరోజు నా పరిస్థితులు కనపడిన పరిస్థితి లేదు. ఈరోజు ఆత్మగౌరవం, ఎందుకంటే ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వారికి తాత్కాలిక పదవులు ఉన్నా కానీ పదవులకు సంబంధించినటువంటి పవర్ లేదు. అంతేకాకుండా అనేకమైనటువంటి అవమానాలు గురి అవుతున్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించి. ఈ రాష్ట్రంలో ఉన్న నామినేట్ పదవులకు సంబంధించి, అది యూనివర్సిటీలకు సంబంధించి కానివ్వండి, కార్పొరేషన్కి సంబంధించి పదవులకు సంబంధించి కానివ్వండి, టీటీడీ బోర్డుకు సంబంధించిన పదవులకు సంబంధించి కానివ్వండి, ఎవరి చేతిలో పదవులు ఉన్నాయి. సామాజిక న్యాయం కావాలంటే అన్ని వర్గాలకి, అన్ని కులాలకు సంబంధించిన వాళ్లకు సమమైనటువంటి న్యాయం చేయాలా? గౌరవం చూడండి. ఈరోజు బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు దూరం అవుతున్నారంటే, ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన దూరం అవుతున్నారంటే తప్పనిసరిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనేటువంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు దూరం అవుతున్నారు? బీసీ వర్గాలకి సరైన న్యాయం లేదు, బీసీ వర్గాలకు సరైన గౌరవం లేదు. పదవులు ఇచ్చారు కానివ్వండి, ఎక్కడ ఏ జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేషన్కి సంబంధించిన బీసీకి సంబంధించి కానివ్వండి, ఎస్సీలకు సంబంధించి కానివ్వండి, నామినేట్ పదవులు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా మీరు సరైన స్థానికంగా గౌరవిస్తున్నారా? ప్రోటోకాల్ పాటిస్తున్నారా? ఒక తడవ ఆలోచించాలా. బీసీ వర్గాల యొక్క ఈ రోజున మా యొక్క పోరాటం ఆత్మగౌరవ పోరాటం. ఏ విధంగా బడుగు బలహీన వర్గాల యొక్క అండదండలతోని, మా నియోజకవర్గానికి సంబంధించిన అండదండలతోని ఎదగడం జరిగిన విషయం వాస్తవం. ఈరోజు 50% సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించిన విషయాలు కానివ్వండి, మీరు మాట్లాడే బీసీ డిక్లరేషన్లో 50% సంబంధించిన పనుల్ని బీసీ వర్గాలకి ఇస్తామని మాట్లాడినప్పుడు ఎక్కడైనా ఒక వర్క్ ఇచ్చారా? ఆ చేసిన జీవోను అమలు జరపగలిగారనే విషయాన్ని కూడా అడుగుతున్నాం. ఈ రోజున బీసీ వర్గాలు కాయిదాల కోసమో, ఆర్థికంగా కాస్త కోసినటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసమో కాదు, ఆత్మగౌరవ పోరాటం కూడా ఈ రాష్ట్రంలో చేయాల్సిన అవసరం ఉంది. పదవి ముఖ్యం కాదు, పదవితో పాటు గౌరవం ఉండాలా, పదవితో పాటు ఆదరణ ఉండాలా, పదవితో పాటు వారికి జీవితాలు మార్చే విధంగా ఉండాలా, వాళ్ళ యొక్క వర్గాలకు సంబంధించిన సంఘటన పరిచే విధంగా ఉండాలా, వాళ్ళ వర్గాలకు కూడా ఒక ఉత్సాహంగా మావాడు కూడా అయ్యేటటువంటి ఒక భావన కలిగే విధంగా పదవులకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఏదో పదవులు ఇచ్చేసి ప్రధానమైనటువంటి పదవులకు సంబంధించినటువంటి ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించో కొంతమందికి సంబంధించి అనుభవిస్తూ నా మాత్రం కూడా అధికారం లేని పదవులు ఇస్తూ, అధికారం లేని పదవులు ఇచ్చినప్పుడు కూడా కనీసం కూడా గౌరవం లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికున్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. ఏపీడీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 6100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం విడుదల చేశారు. ఎస్జీటీ 2280, స్కూల్ అసిస్టెంట్లు 2299, టీజీటీలు 1264, పీజీటీలు 215, ప్రిన్సిపల్స్ 42 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు డిఎస్సి ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 1న ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2న ఫైనల్ కీ, ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి.
పూర్తి వివరాలకు cac.apgov.in అనే వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు పెంచారు. మీ అందరూ కూడా మీ అవకాశాలు చూసుకుని అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రకారమే ఈరోజు వెబ్సైట్ని ఇవాళ లాంచ్ చేస్తున్నాము. దీంట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ తేదీల్లో ఉన్నాయి, ఎవరికి అవకాశం ఉన్న దగ్గర వారు డిఎస్సి కానీ అలాగే టెట్ కానీ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు ఇచ్చిన వెబ్సైట్లో నోటిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు ముందుగా 2 జీవోలను కూడా ఈరోజు విడుదల చేస్తున్నాము. 0 నెంబర్ 11, 0 నెంబర్ 12. దాంట్లో వచ్చి విధానం అంటే ఎవరు క్వాలిఫై అవుతారు, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి, ఏ రకంగా వాటిని విధి విధానాన్ని కూడా ఈ జీవోల్లో ఇవి పొందుపరుచున్నాం. సో కాబట్టి ఇవాళ ఒకటిగా ముంచేసుకున్నాం. ఈ జీవోలకు సంబంధించి మా ప్రిన్సిపల్ రెడ్డి గారు, ప్రవీణ్ ప్రకాష్ గారు దీంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి, ఏమి ఈ జీవోల్లో ఉన్న ఆబ్జెక్టివ్ అన్ని ఎవ్రీథింగ్ అంతా కూడా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే కమిషనర్ గారు సురేష్ గారు వచ్చి నోటిఫికేషన్ సంబంధించిన అంశాలని మొత్తం అన్నింటి కూడా డీటెయిల్డ్గా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత మనం ఈ వెబ్సైట్ని వీటిని ఇప్పుడు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకేమైనా మీకున్న ఇంకా అదనంగా సమాచారం కావాల్సి వచ్చినా మీకు ఏమైనా సందేహం ఉంటే అవన్నీ కూడా దాన్ని నివర్తిస్తాం. ఇవన్నీ కూడా పూర్తిగా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఇక్కడ కుల మతాలకు అతీతంగా పథకాలు అందించి అన్ని ప్రాంతాలను సీఎం జగన్ అభివృద్ధి చేశారని వైసీపీ యువనేత సిద్ధార్థ్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో నిజమైన అభివృద్ధి చేస్తున్న ఘనత అవినాష్దే అని సిద్ధార్థ్ అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యాయని తెలిపారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా 9వ డివిజన్లోని పలు ప్రాంతాల్లో స్థానిక నేతలతో కలిసి పర్యటించిన ఆయన ప్రజలను కలుసుకున్నారు. అవినాష్ వచ్చిన తరువాత జరిగిన అభివృద్ధి గురించి ప్రజలే చెప్పడం ఆనందంగా ఉందని అన్నారు. ఏ సమస్య వచ్చినా అవినాష్ అండగా ఉంటారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇదే తరహాలో అవినాష్ ప్రజలకు అండగా ఉంటారని, అవినాష్ని గెలిపించుకుని నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. సీఎం జగన్ నాయకత్వంలో కొండ ప్రాంతాలు, కాలనీలు అని తేడా లేకుండా ప్రతి ప్రాంతంలో ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటికే సంక్షేమ పథకాలు అందించిన గొప్ప నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషితో కలిసి గడప గడపకి వెళ్లిన అవినాష్ ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అవినాష్ సతీమణి దేవినేని సుధీర 4వ డివిజన్లో పర్యటించగా అవినాష్ సోదరి క్రాంతి 11వ డివిజన్లో గడప గడపకు తిరిగారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో జరిగిన అభివృద్ధి గురించి వారు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ జనరంజక పాలన అందిస్తూ 95% పైగా హామీలను నెరవేర్చడం జరిగిందన్నారు. గడప గడపకు వస్తున్న వైసీపీ నాయకులకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే ప్రజలకు పాలన పట్ల ఎంత సంతృప్తి ఉంది అనేది అర్థమవుతుందన్నారు. ఈ 4.5 ఏళ్ల కాలంలో మేము చేసిన అభివృద్ధితో పాటు మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ మా కార్యక్రమం సాగుతుందని తెలిపారు.
గత ప్రభుత్వాలు చేయని విధంగా కోట్లాది రూపాయలు వెచ్చించి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న సీఎం జగన్ ప్రభుత్వం మరలా కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ నాయకత్వంలో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇరవైవ డివిజన్లో పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా 20 డివిజన్ కార్పొరేటర్ అయిన పెద్దలు అరపా శేషు గారి యొక్క ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఈరోజు పాదయాత్ర కానివ్వండి, ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఈ డివిజన్లో దాదాపుగా 20 లక్షల రూపాయలతో రోడ్డు, అదేవిధంగా డ్రైనేజ్ గారు ఈరోజు గౌరవనీయులు మా నగర మేయర్, మా సోదరిమణి, మాకు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరిస్తున్న రాయన భాగ్యలక్ష్మి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవటం. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న మాజీ కార్పొరేటర్ పల్లెం రవి గారు కానివ్వండి, జిల్లా వక్ఫ్ బోర్డు వైస్ చైర్మన్ సుబానీ గారు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు వారు కానివ్వండి, అదేవిధంగా 21వ డివిజన్ కార్పొరేటర్ కుమారి గారు కానివ్వండి, సోదరులు ఆత్మీయులు 17వ డివిజన్ కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి గారు కానివ్వండి, హుసేన్ గారు కానివ్వండి, అదేవిధంగా దుర్గారెడ్డి గారు, గోవింద్ గారు కానివ్వండి, అదేవిధంగా ఇంకా ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు 20 డివిజన్ ముఖ్య నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు మహిళలు కానివ్వండి, అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఏదైతే ఈరోజు ఇందాక శేషు గారు కానివ్వండి, మేయర్ గారు అన్ని విషయాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో ప్రతి రోడ్డు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఈరోజు అభివృద్ధి పదంలో ప్రతి ఇంటికి గల సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా ఈరోజు గతంలో ఏదైతే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఏ కార్యక్రమాలు అయితే మేము చేశామో, తర్వాత ప్రజానికం మాకు ఏ సమస్యలు అయితే చెప్పారో, మళ్ళీ ఈరోజు మేము ప్రజానికం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ డివిజన్లో 95% పైగా హామీలు, సమస్యలు పరిష్కరించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మన కార్పొరేటర్ గారు. ఈరోజు తూర్పు నియోజకవర్గం మొత్తం గారు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దగ్గర ప్రతి ఒక్కరి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప దొక్కినా బయటకు వచ్చి మరి మహిళలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, గత ప్రభుత్వంలో మేము ఎంతో నష్టపోయాం, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మా ఇంటికే సంక్షేమ కార్యక్రమాలు, మా వీధి ఎదురుగానే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పని ఎంతో సంతోషంగా ఈరోజు ప్రజానికం చెప్పుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక నమ్మకం, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ గారు ఉన్నారని చెప్పిన ఒక నమ్మకం ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి గారు ఉంది. ఇదే 20 డివిజన్లో
గతంలో ఈ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఉన్నారని చెప్పని తెలుగుదేశం హయాంలో చిన్న చూపు చూస్తే ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో శేషు గారు కార్పొరేటర్గా అయిన తర్వాత పెద్దలందరూ ఒక సహకారంతో, స్థానిక ప్రజానికం అందరూ ఒక సహకారంతో, ఈరోజు కార్పొరేషన్ ఒక సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు రిటైనింగ్ వాల్ ఏదైతే రాణి గారి తోట ప్రాంతం వరకు రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మనసుతో ఏదైతే ఆ ఒక రిటైనింగ్ వాల్ శంకుస్థాపనకు వచ్చినప్పుడు వెంటనే ఇటుపక్కగా మనం రిటైనింగ్ వాల్ శాంక్షన్ చేద్దామని చెప్పని ఈరోజు ప్రజానికానికి అవసరమైన విధంగా కోట్లాది, వందలాది, 150 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసి పూర్తి చేసే దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం ముందుకెళ్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన తూర్పు నియోజకవర్గంలో 20వ డివిజన్లోన అడప శేషు గారు, మన 20వ డివిజన్ కార్పొరేటర్ గారు, అలాగే మన కార్పొరేషన్ చైర్మన్ గారు అడప శేషు గారు వార్డులో ఈరోజు 20 లక్షల వ్యయంతో ఒక సీసీ రోడ్డుకి శంకుస్థాపన అన్నది చేసుకోవటం జరిగింది. మన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారు, అలాగే ఇంకో కార్పొరేటర్ గారు మన కుమారి గారు, అలాగే రామిరెడ్డి గారు, అలాగే పార్టీ ప్రముఖ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు కలిసి ఈ శంకుస్థాపన అన్నది చేసుకోవటం జరిగింది. మనం చూస్తున్నాము ఎంత అభివృద్ధి ఈ 5 ఏళ్ల కాలంలోన అవినాష్ గారి ఆధ్వర్యంలోన అన్ని డివిజన్లలోన 21 డివిజన్లోన ఏ రకంగా అభివృద్ధికి అవినాష్ బాబు ఏ రకంగా చేసుకెళ్తున్నారో మనం చూస్తున్నాము. ఎమ్మెల్యే గారు ఏ ఒక్కరోజు బయటకు వచ్చిన పాపం లేదు. ప్రజల్లోన ఆయన ఏం తిరుగుతున్నారో, ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, గత 10 ఏళ్ల కాలంలోన ఆయన ఏం పని చేశారు తూర్పు నియోజకవర్గానికి అన్నది ఎవరికి కాని రావటం లేదు. ఈ 5 ఏళ్ల కాలంలో అవినాష్ గారు ఏం చేశారు అని అన్నది డివిజన్ వారీగా కావాలన్నా మీడియా మిత్రులకి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. గత 5 ఏళ్ల కాలంలోన ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఏం చేసినారు తూర్పు నియోజకవర్గానికి, అది కూడా డివిజన్ వారీ కావాలన్నా ఇస్తాం. ఈరోజు అభివృద్ధికి మారుపేరుగా మన తూర్పు నియోజకవర్గం కనిపిస్తుంది అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా విజయవాడ నగర వాసుల్ని ఆయన ఓన్ చేసుకున్నారు, ఏ రకంగా విజయవాడ నగర అభివృద్ధి కోసం కానీ ప్రజలు కనీస అవసరాలు తీర్చే బాధ్యత ప్రజలని మనం చూసే బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. మన ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ మీద ఉంది అని పూర్తిగా ఆయన నమ్మి ఈరోజు విజయవాడ నగర అభివృద్ధికి అనుక్షణం మాకు అన్ని రకాలైన సౌకర్యాలు మాకు కల్పించి, ఇటు స్టేట్ ఫండ్ కానీ, అటు ఫైనాన్స్ ఫండ్ కానీ, లేకపోతే జనరల్ ఫండ్ కానీ ఏ రకంగానైనా మీరు డెవలప్ చేయండి, మేము వెంట నేనున్నాను అని చెప్పి ఈరోజు వందల వేల కోట్లు మాకు అందచేయటము. ఈరోజు కృష్ణలంక రిటైనింగ్ వాల్ అన్నది కని విని ఎరుగని విధంగా ఈరోజు మనం నిర్మించుకోవడం జరిగింది. కృష్ణలంక 20వ డివిజన్ ప్రాంతం అంతా కూడా మరి తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి గారు అయినటువంటి అవినాష్ గారి నేతృత్వంలో ప్రతి ఒక్క గడపకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముందు ఏ గడపకి ఏ ఇంటికి వెళ్ళినా ఆ పాంప్లెట్ తీసుకొని వాళ్ళ చూపించినటువంటి ఆదరణే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి నిదర్శనం. మరి కృష్ణలంక ప్రాంతం అంటేనే ఎక్కువ పర్సంటేజీ కాపులు ఉండేటువంటి ప్రాంతంగా ఉండేటువంటి పరిస్థితి కృష్ణలంక. మరి ఈ కృష్ణలంక ప్రాంతంలో కాపు కుటుంబాలకి సంక్షేమ ఫలాలు ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరవేసినటువంటి పరిస్థితి ఉంది. మీకు ఈ ద్వారా ఒక విషయం చెప్పాలా, కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో కానీ ఈ కింద ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, రోడ్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ తెలుగుదేశం హయాంలో ₹1 కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరగలేదు. అది ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం మేము. మరి ఈరోజు గడిచిన 4.5 సంవత్సరాల్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు కృష్ణలంక ప్రాంతానికి వెచ్చించామనేది కూడా ఛాలెంజ్ చేసి మాట్లాడతాం. ప్రతి గడపకి ధైర్యంగా వెళ్ళి మాకు ఓటేయండి అని ఈరోజు మేము ప్రతిసారి ఇప్పటికి 3వసారి అభ్యర్థించడం జరుగుతూ ఉంది. అట్లాగే
కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పదం కూడా ఇంటికి చేరవేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు మనందరం కూడా చూసాం ప్రాంతాల వారీగా. మనం ఏ పథకం రావాలన్నా జన్మభూమి కమిటీలు ఇళ్ళకెళ్ళి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ సంతకం పెడితేనే ఆ పథకాలు వచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు ఎవరితో పని లేకుండా నేరుగా వాలంటరీ ద్వారా నేరుగా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి పథకాలు ఇచ్చేటువంటి ఘనతకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం. మరి కులాలు మతాలను వేరు చేసే విధంగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చేస్తున్నటువంటి ధోరణిని ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. విద్వేషం, నియంతృత్వం మినహా వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి వాతావరణం లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విమర్శించారు. ప్రభుత్వ పనితీరులో లోపాలను ప్రస్తావిస్తే కేసులు, అరెస్టులు, అణచివేతలతో భయాందోళన సృష్టిస్తున్నారని ఆవేదన చెందారు. విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రజాపౌరు రాష్ట్ర స్థాయి సమావేశానికి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీలో ఎవరితో పొత్తు కొనసాగిస్తుందో చెప్పాలన్న మంత్రి అంబటి రాంబాబు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్. భారీ సంఖ్యలో ఆటో కార్మికులు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిక. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.